హాయ్ హలో ఫ్రెండ్స్, మనకి బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి మంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఈ యొక్క యూనివర్సిటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉన్నది. అంతేకాకుండా దీనికి సంబంధించి మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది 16వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ అంతేకాకుండా ఇది ఆన్లైన్లో పంపాలి. ఆన్లైన్లో మనం అప్లై చేసిన తర్వాత వచ్చిన హార్డ్ కాపీని ఆఫ్లైన్లో సెండ్ చేయాల్సి ఉంటుంది. సో చాలా రకాల పోస్టులు ఉన్నాయి ఇందులో. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ఫిజికల్ డ్యామేజ్డ్ క్యాండిడేట్స్కి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు లేదు. మిగతా వాళ్ళు మాత్రం 1000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇందులో ఏంటంటే కొన్ని గ్రూప్స్ ఉన్నాయన్నమాట. అందులో ఏ గ్రూప్ వచ్చేసి 1000 రూపాయలు, అండ్ అంతేకాకుండా బి అండ్ సి వాళ్ళు వచ్చేసి 500 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో ఆ గ్రూప్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్ అండ్ కట్గా మీకు ఇవ్వడం జరిగింది. అంటే గ్రూప్ ఏ కింద ఏ జాబ్స్ ఉన్నాయి, గ్రూప్ బి కింద ఏ జాబ్స్ ఉన్నాయి అనేది ఇవ్వడం జరిగింది. శాలరీలు కూడా ఇక్కడ 1,00,000 నుండి 2,00,000 వరకు, అండ్ అంతేకాకుండా 40,000 నుండి 30,000 నుండి 25,000 నుండి, సో లాస్ట్ 25,000 నుండి శాలరీస్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గైస్ ఇందులో చాలా వరకు ఏంటంటే ప్రిన్సిపల్ పోస్టులు కానీ, అంతేకాకుండా హై లెవెల్ పోస్టులు ఉన్నాయి, అంతేకాకుండా లో లెవెల్ పోస్టులు కూడా ఉన్నాయి. సో హై లెవెల్ పోస్టులకు వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది. అంటే ఎంఎస్సి, అండ్ అంతేకాకుండా ఎంఎస్సిలో నర్సింగ్, ఎంఎస్సి కంప్యూటర్స్ ఇలా అనమాట. అయితే కొన్ని పోస్టులు నేను క్లియర్గా చెప్తాను. ఏంటంటే అవి మనం ప్రతి ఒక్కరికి ఉండే ఎక్కువగా ఉండే క్వాలిఫికేషన్స్, అంటే బీటెక్ కానీ, అంతేకాకుండా డిప్లొమా కానీ ఇలా అనమాట. అయితే ప్రోగ్రామర్ పోస్టులు ఉన్నాయన్నమాట. పోస్ట్ కూడా వచ్చేసి 30226 అనమాట. దీనికి బీఈ బీటెక్ పాస్ అయి ఉండాలి, అది కూడా కంప్యూటర్ సైన్స్లో. ఓకేనా. సో లేదంటే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అయినా ఉండాలి. 5 years ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పక్కాగా ఉండాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా మనకి నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. దీనికి వచ్చేసి డిగ్రీ ఉండాలి లేదా డిప్లొమా ఉన్నా పర్లేదు. ఆ డిప్లొమాలో కూడా ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ అయి ఉండాలి, 50% పాస్ అయి ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ అంతేకాకుండా 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అందులో అసిస్టెంట్ ఇంజనీర్లో. ఓకేనా. అండ్ అంతేకాకుండా మనకి నెక్స్ట్ వచ్చేసి టీజీటీ అంటే అసిస్టెంట్ టీచర్ ఇలాంటివి కూడా పోస్టులు ఉన్నాయి. ఇందులో ఏంటంటే 2nd class బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అది కూడా 50% మార్క్స్తో. అండ్ అంతేకాకుండా మనకి సబ్జెక్ట్ లాంగ్వేజ్పై అవగాహన అనేది ఉండాలి, అంటే బీఈడీ చేసి ఉండాలన్నమాట, విత్ బీఈడీ. అండ్ ఈక్వలెంట్ డిగ్రీ ఉండాలి, ఒకవేళ అది లేకపోయినా ఈక్వలెంట్ డిగ్రీ ఉండాలన్నమాట. సెంట్రల్ టీచింగ్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా పాస్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు చూసుకున్నట్టయితే ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎక్కువగా డిప్లొమా మీద ఎక్కువ ఉన్నాయి, అంటే డిగ్రీ డిప్లొమా మీద ఎక్కువ ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అని ఇలా చాలా వరకు ఉన్నాయి. సో చాలా మంచి అవకాశం డిప్లొమా వాళ్ళకి, ఎక్కువగా డిగ్రీ వాళ్ళకును. సో వీలైనంత వరకు యూజ్ చేసుకోండి. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, జూనియర్ ఇంజనీర్ సివిల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిప్లొమా మీదే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా వదులుకోవద్దు. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ కూడా డిగ్రీ అండ్ డిప్లొమా మీదే ఉంది. అండ్ ఇలా ఏవైతే ఉన్నాయో అంటే డెంటల్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఉంది, ఇది కూడా డిప్లొమాలో డెంటల్ మెకానిక్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో చాలా రకాల పోస్టులు ఉన్నాయి గైస్. ఇదంతా చదువుకుంటూ పోతే చాలా పెద్ద వీడియో అవుద్ది. సో వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ లింకు, అప్లై లింక్ 2 ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు క్లిక్ చేసి అప్లై చేయండి. సో దీనికి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మీకు రిటన్ టెస్ట్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ పిలిచిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత డైరెక్ట్గా మీరు ఉద్యోగాల్లో ఉంటారు. సో శాలరీ స్టార్టింగ్ మనకి 30,000 నుండి స్టార్ట్ అవుతాయి. అంటే 25,000 నుండి దగ్గరగా 40,000, 50,000, 60,000 వరకు శాలరీస్ అనేవి ఇంక్రిమెంట్ జరగడం జరుగుతుందన్నమాట. సో దయచేసి అప్లై చేసేటప్పుడు ఎలాంటి రాంగ్ డెసిషన్గా అప్లై చేయొద్దు. సో ఎవరైతే మీరు, అంతేకాకుండా మనకి ఈ మధ్యన ఈబీసీలో 10% రిజర్వేషన్ కూడా వీటికి వర్తిస్తుందనేది చెప్పడం జరిగింది. ఓకేనా. అండ్ అంతేకాకుండా మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో వచ్చిన హార్డ్ కాపీని చూడండి. ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చారు, ఆఫీస్ ఆఫ్ ది రిజిస్టర్ రిక్రూట్మెంట్ అసిస్టెంట్ సెల్, హోల్కర్ హౌసర్, BHU వారణాసి 221005 ఉత్తరప్రదేశ్ అనమాట. ఇది కూడా మీరు 2వ నెల 23లో పంపించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో మాత్రం 18వ తారీఖులోపు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇంతగా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ ఇస్తాను, ఖచ్చితంగా చదవండి. ఎవరికొకరికి ఉపయోగపడుతుంది ఈ నోటిఫికేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.